శ్రీ సీతారామ సదనం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. వారిజ నేత్రలు యమున వారిని జలకంబుల ఆడవచ్చిన నీవా చీరలు మృచ్చిలి ఇచ్చితివి నెరుపులో అదియు నీకు నీతియ కృష్ణ. ఇందులో ఓ అద్భుతమైన ఘట్టాన్ని పరిచయం చేస్తున్నారు మళ్ళీ కవి. వారిజ నేత్రలు, వారిజం అంటే పద్మం, వారి నుండి పుట్టింది, వారి అంటే నీరు, ఆ నీటి నుండి పుట్టినటువంటి పద్మాలు, ఆ తామర రేకుల వలె కళ్ళు ఉన్నటువంటి గోపికలందరూ కూడా యమునా వారిని, యమునా నదిలో చక్కగా జలకేళి చేస్తున్నారు. జలకంబులాడవచ్చిన వాళ్ళందరూ తెల్లవారుజామున లేచి స్నానం చేసి చక్కగా స్వామిని అర్చించాలి అనేటటువంటి బుద్ధితోటి వచ్చినటువంటి గోపికలు. ఈ వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు అంటే వాళ్ళ వస్త్రాలను తీసి అక్కడ పొన్న చెట్టు ఉంటే ఆ చెట్టు మీద పెట్టి యమునా నదిలో స్నానం చేస్తున్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఆ వాళ్ళ వస్త్రాలన్నీ కూడా అపహరించాడు. చీరలు మృచ్చిలి ఇచ్చితివి, ఆ వస్త్రాలన్నీ తీసుకున్నాడు. వాళ్ళు శరణాగతి చేస్తే మళ్ళీ వస్త్రాలని వాళ్ళకి ఇచ్చాడు. ఆడవాళ్ళ వస్త్రాలని అపహరించడం న్యాయమేనా అని కవి చాలా అమాయకంగా ఈ పద్యంలో ప్రశ్న వేశాడు. నిజానికి ఈ పద్యంలో ఒక అద్భుతమైనటువంటి రహస్యం దాగి ఉంది. ఏమిటి అద్భుతమైనటువంటి రహస్యము అంటే, వీళ్ళు స్నానం చేయటానికి పూనుకున్నారు. ఏదైనా వ్రతాలు లేక యజ్ఞాలు చేసేటప్పుడు వస్త్రాలు లేకుండా స్నానం చెయ్యకూడదు అని శాస్త్రం చెప్పింది. వీళ్ళు వ్రతం కోసం చేసే స్నానము శాస్త్రబద్ధం కాదని తెలిసినటువంటి స్వామి ఆ వస్త్రాలు అపకరిస్తే వాళ్ళ జ్ఞానోదయం అవుతుంది అని వాళ్ళకి నచ్చ చెప్పటానికే ఈ పని చేశాడు, అంతేకాని మరొక ఉద్దేశ్యం కాదు. అప్పటికి స్వామివారి వయస్సు చాలా తక్కువ వయస్సు. అటువంటి స్వామి ఈ వీళ్ళ యొక్క వస్త్రాలని అపహరించాడు. స్వామి ఇది నీతే అని అమాయకంగా కవి ప్రశ్నించాడు. ఇది కూడా స్వామివారి లీలలలో ఒక అద్భుత లీల కాబట్టే ఓం జలక్రీడా సమాసక్త గోపీ వస్త్రాపహారకాయ నమః అంటూ అష్టోత్తర శతనామావళిలో ఒక నామంగా ఈనాడు కూడా మన చేత కీర్తింపబడుతున్నది. ఇక్కడ వస్త్రాలు శరీరానికి సంకేతాలు కనుక గోపికలకు ఉన్నటువంటి ఆ శారీరకమైనటువంటి తాపాన్ని పోగొట్టాలి, మాయని తొలగించాలి అనే ఉద్దేశ్యంతో స్వామి ఈ చేష్ట చేశాడు అని పెద్దలందరూ కూడా ఈ గోపికా వస్త్రాపహరణానికి అంతరార్థాన్ని వివరిస్తున్నారు. అటువంటి అమోఘమైనటువంటి ఘట్టాన్ని కవిగారు మనకి ఈ చిన్ని కందపద్యం ద్వారా అందించారు.